పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. అందరు బాగున్నారా అని తలుస్తాను. భయము, భీతి, వేదన మన యేసయ్య మీదే వేసేస్తాం భారమంతా. అప్పుడు మనం సంతోషంగా ఉంటాము. వాక్యానికి వెళ్దాము. ఎపిసోడ్ సహాయపడిన ప్రియులు సరళాబాయి గారు సిస్టర్, మరి అలాగే పీటన్న పాస్టర్ గారు, వాళ్ళకు 3 పిల్లలు కుటుంబం, వాళ్ళందరినీ కూడా దేవుడు దీవెనలతో నింపి స్వస్థపరిచి ఆశీర్వదించిన గాక. సరళక్క అన్నకు నా నిండు వందనాలు. రఘుమూర్తి గారు, విజయలక్ష్మి గారు, అలాగే రాజకుమార్ కోడలు కుమారుడికి ట్రాన్స్ఫర్ అయ్యి ఒకే స్థలంలో ఉండాలని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తున్నాను. ఆ కుటుంబానికి కూడా నా వందనములు. కుమార్తె సత్య, వాళ్ళ భర్త మనవడు, వాళ్ళకు దేవుని దీవెనలు. సాల్మోన్ వివాహం కొరకు ప్రార్థిస్తాము. ఆ బిడ్డకు తమ్ముడికి కూడా వివాహం కావాలి, అమ్మకు ఆరోగ్యం కావాలి. అరుణ ప్రభాకర్ రావు గారు, అమూల్యకు సంతానం, ప్రవీణ్కు వివాహం కావాలా, ప్రార్థన చేస్తాము. మరి స్పాన్సర్ చేసిన హరిప్రియ ప్రశాంతి కుమార్తెకి సుఖప్రసవం కావాలి, అల్లుడికి రక్షణ కావాలి, కుమారుడికి రక్షణ, భర్తకు రక్షణ, మరి స్వస్థత కూడా కావాలని ప్రార్థన చేస్తాము. మీరు కూడా ప్రార్థన చేయండి. ఆ కుటుంబానికి హరిప్రియకు నిండు వందనాలు. వాక్య భాగానికి వెళ్తాము. లూకాసు వార్త 23:34. యేసు తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు కదా. ప్రార్థన చేసినాడు ప్రభువారు, క్షమించమన్నాడు.
జీవగల తండ్రి, ప్రేమగల ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. చదివిన వాక్యాన్ని వివరించడానికి యోగ్యత లేని నన్ను మరుగుపరచకండి ప్రభువా. దేవా, మీరే మాట్లాడండి. క్షమించే మనసు కూడా మాకు దయచేయండి. గొప్ప కార్యం చేయండి, అద్భుతం చేయండి ప్రభువా. మీ నామానికి మహిమకరంగా, సాతానుకు సిగ్గుకరంగా, వినువారికి మేలుకరంగా మీరే దీవించమని, ఆశీర్వదించి మాట్లాడమని మా కొరకు రక్తం కార్చిన యేసు నామములో సహాయం కోరి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కల్వారి సిలువలో భయంకరంగా శ్రమ పొందుతున్నాడు. మన కొరకు, నా కొరకు, నీ కొరకు పడరాని పాటలు పడుతూ, వేదన పెడుతూ, మరి అరిచేతులతో కొడుతూ, కండ్లు మూసి ఎవరో చెప్పుకొని చూస్తామని కొట్టారు, ముళ్ళకిరీడం వేశారు. మన చెడు ఆలోచన కొరకు, చెడు తలంపుల కొరకు ఆ ముళ్ళ కిరీటం అలాగే గుచ్చి రక్తం దారులుగా కారింది. మన ఆలోచన, తలంపులు, చెడు ఇవన్నీ కడగడానికి కార్చాడు. అవును ప్రియులారా, శరీరమంతా గాయములే, శరీరమంతా మనం చేసిన ప్రతి పాపాన్ని కొరడా దెబ్బలు తిన్నాడు. పడుకొని చేసిన పాపానికి బల్ల పోటు పొడుచుకున్నాడు. అలాగే నడిచి చేసే పాపానికి మరి దొంగతనం చేయడానికి పరుగులు తీస్తాం కదా, చెడు కార్యానికి పరుగులు తీస్తున్నాం. ఆ చెడ్డ దానికి అంతా పాదాలు మేకలు కొట్టారు, చేతులతో చీలలు కొట్టుకున్నాడు. మనం చేసిన ప్రతి చేత్తో చేసిన పాపానికి చీలలు అలాగా చేస్తూ కొడుతూ ఉండగా ప్రియులారా, దేవుడు చెప్పిన పాట, వాడు ఏం చేస్తారో వాళ్ళు ఎరుగరు కనుక వాళ్ళు క్షమించమను అన్నాడు. నిజమే, ఒక్కొక్కసారి మనల్ని వాళ్ళు ఇబ్బంది పెడితే, దేవుని బిడ్డల్ని హింస పెడితే, దేవుని బిడ్డల్ని శ్రమ పెడుతుంటే వాళ్ళకి తెలియదు ఎవరిని కొడుతున్నారు, తెలియదు, ఎరుగరు. కనుక మనం కూడా క్షమించమని ప్రార్థించేలా. ప్రార్థన ఎలా చేయాలి? అంశం ప్రార్థన ఎలా చేయాలి? అవును ప్రియులారా, శత్రువుకు క్షమించమని ప్రార్థించి నేర్పించమని ప్రభుని అడగాలి. లూకా సువార్త 18:1 అదే ఉంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. విసుకక ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలి అని ఒక పాఠాన్ని నేర్పించాడు. ఎలా? ఒక న్యాయాధిపతి ఆ పట్టణంలో ఉన్నాడు. అంటే ఆ విధవరాలు అతని దగ్గర తరచుగా వచ్చి ప్రతి వాదిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఆయన ఒప్పుకోకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులు లక్ష్య పెట్టకై ఉండిన ఈ విధవరాలు తను తొందర పెట్టుచున్నదే, మాటికి వచ్చి అడుగుతా ఉంది, ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు. విసుక్కోలేదు, మాటికి పోయి అడుగుతా ఉంది. ఆయన మనుషుల్ని లెక్క చేయడు, దేవునికి భయపడడు. అలాంటి న్యాయాధిపతి లోకములు అంతే ప్రియులారా. చాలామంది న్యాయాధిపతులు దేవునికి భయం ఉండదు, మనుషుల్ని లెక్క పెట్టరు, డబ్బు కావాలి అంతే. అయితే ఈ న్యాయాధిపతి అలాగ చెప్పుకుంటున్నాడు, నేను దేవునికి భయపడను, మనుషులు లెక్క పెట్టను కదా, నన్ను వచ్చి మాటికి అడుగుతా ఉంది ఈ విధవరాలు, ఏదో ఒకటి చేయాలి అన్నప్పుడు ప్రభు చెప్పాడు, అతని అలా అనుకున్నప్పుడు దివారాత్రములు ప్రార్థిస్తే నేను త్వరగా న్యాయం చేయనా అని దేవుడు 7వ వచనములో చెప్తున్నాడు. ప్రియులారా, తాను ఏర్పరచుకొని నా దివారాత్రములు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. దీర్ఘశాంతంగా ఉన్నాడు. విసుకక ప్రార్థిస్తారా లేదా అని. అందుకే ప్రియులారా, మత్తయి సువార్త 18:28 అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాడు. ఎందుకు? ఆమె ఎంతో ధైర్యంగా వచ్చి, కనాను స్త్రీ అక్కడ వచ్చి అడుగుతా ఉంది ప్రియులారా,
ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అని కనాను స్త్రీ ఒక్కతే వచ్చి కేకలు వేస్తూ ఉంది. అయితే దేవుడు మౌనంగా ఉన్నాడు, ఒక్క మాట అయినానో చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ప్రభువా, నువ్వు మాట్లాడకపోయినా వెంటాడుతూనే ఉంది, ఈమెను పంపించేస్తాం అంటే నశించిన ఇశ్రాయేలు ఇంటి వారి నశించిన గొర్రెల ఎద్దుకే కానీ మరి ఎవరి ఎద్దుకు నేను పంపబడలేదు అనింది. అయినను ఆమె వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదు, నా రొట్టె నా పిల్లలకే. మార్క్స్ వార్త 7 అధ్యాయంలో ఒక మాట ఉంది. అక్కడ ఏం చెప్తున్నాడంటే 7:27లో మార్క్స్ వార్త, మొదట నా పిల్లలు తృప్తిగా తినాలి అంటాడు. మొదట నా పిల్లలు తృప్తిగా తినాలి. ఇక్కడ అదే, నా పిల్లలకే కానీ కుక్క పిల్లలకు నేను వేయను అన్నాడు. అంటే ఈమె వచ్చింది బిడ్డ కోరిక కోసం, తన రక్షణకు పొందడం కాదు. అందుకే కుక్క పిల్ల అన్నాడు, కుక్కకే అన్నాడు, కుక్కకు వేయనని చెప్పాడు. ప్రియులారా, అప్పుడు ఆమె అన్నది, ప్రభువా, రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుద్ధం కాదని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమాను బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా. అబ్బా, కుక్కన్నా మౌనంగా ఉన్నా ఏం పోలేదే, మాటికి విసుకకుండా ప్రార్థన చేస్తూ ఉంది. ప్రియులారా, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూ ఉంది. అందుకే, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరినట్టే నీ బిడ్డకు స్వస్థత. కోరిక, పట్టుదల కలిగి విసుకక ప్రార్థిస్తే తప్పకుండా విజయం ఉంది, జయం ఉంది, కోరిక నెరవేరుతుంది. ప్రియులారా, కనుక అలా ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. రెండవదిగా, మొదటి దశలోనికి పత్రిక 5వ అధ్యాయం 17లో ఏముందంటే, ఎడతెగక 5:17 ప్రతి విషయం అందు కృతజ్ఞాస్తుతులు చెల్లించుడి, ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ ప్రతి విషయంలో దేవుని చిత్తమే, ఆత్మను ఆర్పకుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయండి. 15వ వచనం. కనుక ప్రియులారా, మొదటి దశలోనికి 5:15లో సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి అన్నాడు. విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. అపోస్తల కార్యంలో 2:42 కూడా ఉంది కదా, రొట్టె విరుచుట, ప్రార్థన యందు, బోధయందు, అపోస్తల బోధయందు, సహవాసమందు ఎడతెగక ఉన్నారు. అప్పుడు ఎలా జరిగింది? అద్భుతాలు జరుగుతుంది. ఎడతెగక వాళ్ళు చేసినప్పుడు గొప్ప కార్యం, అందరూ భయపడిపోయినారు వాళ్ళకి జరిగిన కార్యాన్ని చూసి. చేయుటకు ఎడతెగక ఉండిరి, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు ఎడతెగక ఉన్నారు. కనుక ఇక్కడ కూడా ఎడతెగక ప్రార్థన చేయండి అని దశలోనికి పత్రికలో పరిశుద్ధ ఆత్మదేవుడు. కనుక ప్రియులారా, ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక అంటే ఎప్పుడు ఎల్ల వేళలో ఏ పని చేస్తూ ఉన్నా, ఎలా చేస్తూ ఉన్నా, నేను అలాగే చెప్తా ఉన్నాను. స్త్రీలకైతే ఏం చెప్తానంటే, పని ఎక్కువ కదా, ఇంట్లో పని ఎక్కువ ఉంది కదా అన్నాను. అలా ఉంటే ఊడ్చేటప్పుడు, ప్రభా, నాలో ఉండే పాప బలహీన ఊడ్చేసేయండి అని చెప్తూ చేయండి. బట్టలు ఉతికేటప్పుడు నాలో మురికి పాపమంతా ఉతికేసేయి ప్రభా అని చెప్పి చేస్తుండండి. నా బలహీనమంతా తీసేయి ప్రభా అని చెప్పుకుంటూ ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి. ఆఫీసులు పనిచేసే వాళ్ళు కూడా చెప్తుంటా, హృదయంలో స్తోత్రం 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 చెప్పుకుంటా మీ పని మీరు చేసుకోండి. దేవుని ఎల్ల వేళలో స్తుతిస్తూ ఉండాలా కదా అని చెప్తూ ఉంటాను. డ్యూటీకి పోవాలి, ఇది పోవాలంటే మనసులో ఆత్మ తానే మూలుగులతో ఎలా ప్రార్థన చేయాలో తెలియదు కనుక చెప్ప సఖ్యం కాని మూలుగులతో చేస్తుందని రోమా 8:26లో ఉంది ప్రియులారా. కనుక మనము అలాగ ప్రార్థన చేస్తూ ఉండాలి. మూడవదిగా
దానియేలు గ్రంథము 6:10 యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. ఏమైంది? సింహపు గుహలో ప్రాణ అపాయం లేకుండా కాపాడి దేవుని మహిమపరిచాడు, దేవుని ఘనపరిచాడు. దానియేలు రాజే. ఆ రాత్రి రాజు కూడా నిద్రపట్టలేదు. రాజుకి నిద్రపోయింది, బాగా నెమ్మదిగా నిద్రపోయినాయి సింహాలు. ఆకలితో ఉన్న సింహాలు నిద్రపోయింది. దానియేలు యథావిధిగా ప్రార్థన, తెలిసి ప్రార్థన, చంపుతారు, గుహలు వేస్తారని ఎరిగిన ప్రార్థన, అపాయం ఉంది అని తెలుసుకొని, కష్టాలు ఉందని తెలుసుకొని ప్రార్థన. దినవృత్తాంతం 2వ గ్రంథము 20వ అధ్యాయంలో యెహోషాపాతు అలాగే ప్రార్థన చేశాడు. గుంపుగా కూడి సమాజంగా కూడుకొని ప్రార్థన చేశారు. ఎడతెగక స్తుతిస్తూ ఉన్నారు. ఆ శత్రువులందరూ అక్కడే అతులైపోయినారు. శత్రువులందరూ కూడా అతులైపోయినట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, వాళ్ళు అతులైపోయినారు. కనుక మనం నువ్వే నా దిక్కు అన్నాడు 20:12లో. కనుక అలాగా మన భారం అంతా వేసినప్పుడు తప్పకుండా దేవుడు సహాయకుడిగా ఉంటాడు. అందుకే దానియేలు యథావిధంగా ప్రార్థన. ఒక సమయం అనుకుంది కదా యథావిధిగా, అట్లా నామవస్థగా వద్దులేండి ప్రియులారా. యథావిధిగా భారంతో ప్రార్థించాలి. భారముతో అక్కడ ఉన్నాడు దేవుడు, నా ఎదుట ఉన్నాడు అని చేయాలి. అప్పుడే సాతాడు గడగడగడ వణికిపోతాడు. ప్రభు కూడా ఇప్పుడు ప్రార్థన సమయం వచ్చింది, వాళ్ళకు వస్తారు నా దగ్గర అని ఆయన కూడా ముందుగానే ఉంటాడు. యథావిధిగా ప్రార్థన మనం ఒక సమయం చేస్తున్నాము, ఒక స్థలంలో చేస్తున్నామంటే తప్పకుండా అక్కడ ఆ సమయంలో ప్రభు వచ్చేస్తాడు. కనుక ప్రియులారా యథావిధిగా ప్రార్థన చేస్తూ ఉంటాము. 4వది 109 కీర్తనలు 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు, అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. దావీదు కీర్తన చూడండి, మానక ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి? పగబట్టిన శత్రు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకొని పెంచుతూ ఉంటాడు కదా. వాళ్ళు ఏం చేశారు? పగబట్టారు, చంపాలని అబ్షాలోము. అవును ప్రియులారా, దావీదుని రాజుని చంపాలని పగబట్టారు. అయితే వారి కొరకు మానక ప్రార్థన మనం చేస్తున్నామా? విసుకక ప్రార్థన చేస్తున్నామా? యథావిధిగా ప్రార్థన చేస్తున్నామా? మానక ప్రార్థన చేస్తున్నామా? మానక. అవును, మనం పడుకున్నా లేచినా కూర్చున్నా ఎవరు గుర్తొస్తారు? దేవుడి కంటే ముందు ఎక్కువ శత్రువులే గుర్తొస్తారు కదా. మన విరోధులే గుర్తొస్తారు, ఆ మాటలే గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడు చూసినా, ఏ సమయం చూసినా శత్రువులే, నిద్ర కూడా పట్టదు ఒక్కొక్కసారి, గుర్తొస్తూ ఉంటారు కదా. అయితే మనము అలా చేస్తుంటే ప్రభువు ఒక మాట అన్నాడు, ప్రార్థించినప్పుడంతా వాళ్ళని క్షమించండి అన్నాడు కదా. క్షమించితే తృప్తిగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. ఒకవేళ మనం వెళ్ళామనుకోండి, వాళ్ళని ద్వేషిస్తే ప్రార్థన చేయండి అని యేసు ప్రభు నేర్పించాడు. కానీ శత్రువుని ప్రేమించండి. లేదు, ఒకవేళ శత్రువు మన దగ్గర వచ్చి అడిగినప్పుడు మనం క్షమించవచ్చు. లేదు, మనమే వెళితే వాళ్ళు తిరస్కరిస్తారు, ద్వేషిస్తారు, అప్పుడు ప్రార్థించండి అన్నాడు. ప్రార్థన నేర్పించేటప్పుడు ఆ మాట చెప్పించాడు. కనుక ప్రియులారా, మనం ఇక్కడ చూస్తున్నాము, మనము మానక ప్రార్థన, శత్రువు కొరకు మానక ప్రార్థన చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. కనుక మానక ప్రార్థన చేశారు. మరి విసుకక ప్రార్థన చేయాలి, ఎడతెగక ప్రార్థన చేయాలి. 3వదిగా యథావిధిగా ప్రార్థన, 4వదిగా మానక ప్రార్థన చేయాలి అని మనం చూస్తున్నాము. అంతేకాదు, ప్రార్థన ద్వారా ఇంతకు పోయిన వారం కూడా నేను ఎబ్రీయులకు రాసిన పత్రిక 5:7లో తెలియపరిచాను.
మరి ఒకసారి చూస్తాము. మానక ప్రార్థన ద్వారా మనకు దీవెన వస్తాయి ప్రియులారా, ఆశీర్వదిస్తాడు దేవుడు. మానక ప్రార్థన చేసింది ఎవరు? జగరియా ఎలిసబెత్తు మానక ప్రార్థించారు. వృద్ధాపమందు నీ ప్రార్థన వినబడినది. 1 అధ్యాయం 13వ వచనం. లూకాసు వార్త 1 అధ్యాయం 13లో వాళ్ళు అప్పటి వరకు కూడా నిరపరాధులుగా, దేవునికి భయభక్తి కలిగి వాళ్ళుగా సత్ప్రవర్తనతో కలిగి ఉన్నారు, మానక ఉన్నారు. కానీ మానక వాళ్ళ ప్రార్థన వినబడినది, వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చింది. వయసు అయిపోయిన తర్వాత కూడా వారు వృద్ధులైపోయినప్పుడు కూడా వాళ్ళ ప్రార్థనకు జవాబు వచ్చింది. కనుక దేవుడు వాళ్ళని ఆశీర్వదించారని మనం చూస్తున్నాం ప్రియులారా. కనుక దేవుడు ఎంత దీవెనలు ఇస్తాడో, కనుక మానక ప్రార్థన చేస్తూ ఉండాలి. మానక ప్రార్థన చేసేవారు కూడా ఆశీర్వాదాలు ఎలా ఉంటుందంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనములు, మండే దీపంలాగా యోహాను గారు మండే దీపం, అలాగా వెలుగుతున్న దీపం. రాజునే అధికారంతో అడిగాడు యోహాను గారు హేరోదు రాజుని. అలాంటి ధైర్యం కలిగిన ఆశీర్వాదము మనకు కూడా తప్పకుండా ఇస్తాడు దేవుడు. 5వ అధ్యాయం, శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను. చూసారా ప్రియులారా, ఇలా ప్రార్థన కావాలి మనకు కూడా. కన్నీటితో రోదనతో ప్రార్థన చేస్తుంటే ఎవరైతే మరణం నుంచి తప్పిస్తారో, ఎవరైతే రక్షణ ఇస్తారో, ఎవరైతే మన పాపాన్ని భరించారో అలాంటి దేవునికి యేసుక్రీస్తు మాదిరిగా ఉంచిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరి. అవును ప్రియులారా, మాదిరి. ఎన్ని బాధలు చూడండి. ఇక్కడ పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రికలో చూపిస్తాను మీకు. 2వ అధ్యాయము 20-19 చూసుకుందాం. పూర్ణ భయముతో లోబడి ఉండేది ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. అంటే దేవునికి ఇష్టము. మేలు కలిగి దుఃఖపడుట ఇష్టం. తప్పిదమునకై దెబ్బలు తినేటప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. అబ్బా, ఇందుకు పిలువబడ్డాము. మేలు చేసి కీడు అనుభవించడానికి మనం పిలువబడ్డాము. ఎంత ఆశీర్వాదం కదా, ఎంత ఆశీర్వాదం. అది దేవునికి ఇష్టము. అలా చేయడం దేవునికి చాలా ఇష్టం అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్చు దేవునికే తన్ను తాను అప్పగించుకొనెను. మనం కూడా అంతే ప్రియులారా. ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో, ఎవరైతే శ్రమ పెడతారో, ఎవరైతే అన్యాయంగా పిడుగుద్దులు గుద్ది అన్యాయంగా వేదన పెడతారో, అన్యాయంగా మాటల చేత కొడతారో అలాంటి వాళ్ళ దేవునికి అప్పగించాలి. తీర్పు వరకు దేవునికి అప్పగిస్తే దేవుడే వాళ్ళకి విడుదలిచ్చి మనకు న్యాయం చేస్తాడు. దేవుడు న్యాయాధిపతి, అద్భుతకరుడు, ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు. మనల్ని మర్చిపోడు, ప్రేమిస్తూనే ఉన్నాడు. అందుకే దీర్ఘశాంతంగా ఉన్నాను అని తెలియజేస్తున్నాడు. మేలు చేయడానికి దీర్ఘశాంతంగా ఉన్నాడు. ఆ ప్రభువారు మేలు చేయడానికి దీర్ఘశాంతంగా ఉన్నాడు. కనుక మన ప్రార్థన వ్యర్థము కాదు ప్రియులారా. విసుగక ప్రార్థించాలి. రెండవదిగా ఎడతెగక ప్రార్థించాలి. మూడవదిగా యథావిధిగా ప్రార్థించాలి. నాలుగవదిగా మానక ప్రార్థించాలి. ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఐదవది కన్నీటితో రోదనతో
ఎవరైతే తీర్చగలడో, ఎవరైతే న్యాయం చేయగలడో అలాంటి దేవునికే మనం ప్రార్థించాలి. జవాబిచ్చే శక్తి, ప్రార్థన ఆలగించే దేవునికి ప్రార్థించాలి. కీర్తనలు 65:1 అదే ఉంది. ప్రార్థన ఆలగించేవాడు ఆయన సన్నిధిలో మౌనంగా ఉన్నా కూడా దేవునికి స్తుతి చెల్లించుట. కనుక ఈ దేవాది దేవుడు మన కొరకు రోదనతో, వేదనతో, కన్నీరుతో ప్రార్థిస్తూ, క్షమాపణ ఇస్తూ, మరణాన్ని జయించి లేచిన సజీవుడైన జీవాధిపతి వాక్యాన్ని ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కండ్లు మూసుకుందాం. దయగల దేవా, కృపగల నాయనా, పరిశుద్ధుడానికి స్తోత్రం. ఎవరైతే మీ సన్నిధిలో ప్రార్థన కొరకు వేచి ఉన్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించి నాయనా, స్థిరపరిచి కాపాడండి ప్రభా. వాళ్ళ కొరతలు నింపి వాళ్ళ కన్నీళ్లు తుడవండి ప్రభా. వాళ్ళ దుఃఖం సంతోషంగా మార్చు నాయనా ప్రభా. దూర దేశంలో ఉంటే వింటున్న ప్రజల్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. దయా దాక్షిణ పూర్ణుడా, పరిశుద్ధుడా, చదువుకున్న బిడ్డల్ని ఆశీర్వదించండి నాయనా తండ్రి. అనారోగ్యం ఉండే బిడ్డలు మీరు ముట్టండి, తాకండి, స్వస్థపరచండి ప్రభువా. నాయనా కరుణామూర్తి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. కష్టాల్లో, బాధలు ఉండే, ఇబ్బందులు ఉండే వాళ్ళని, వృద్ధాపములో ఉండే బిడ్డల్ని, ఒంటరిగా ఉండే బిడ్డలకు తోడుగా ఉండండి ప్రభా. నీకు స్తోత్రము నాయన. అద్భుత కరుణ, ఆశ్చర్యకారాలు చేయగల దేవా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అడగమర్చని ఈవులన్నీ మాకు దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా. ఇదిగో ప్రభా, పరలోక రాజ్యం వచ్చేటప్పుడు అందరు రావాలి ప్రభా. నాయన విన్న వాళ్ళందరూ రక్షింపడాలి, వాళ్ళ కుటుంబంలో రక్షణ ఉందా కావాలి. సహాయం చేయండి, ఆశీర్వదించండి, అంధకార శక్తులు లయపరచండి. దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడు అయ్యా, నీకు స్తోత్రం. నాట్యంగా చేయగల దేవుడు అయ్యా, కన్నీరు నాట్యంగా చేయగల దేవుడు కనుక మీరే సహాయం చేయండి. మరణించిన గృహాల్లో ఆదరణ, ఓదార్పు దయచేయి ప్రభా. జన్మదిన, వివాహదినం చేసుకునే బిడ్డలు దీవించి ఆశీర్వదించండి ప్రభా. నాయన కృప చూపించండి నాయన. యవ్వన బిడ్డలకు వివాహం జరిగించండి నా తండ్రి. నానా ప్రభా, ఇదిగా రాజులకు రాజా, గర్భఫలం దయచేయండి, సుఖప్రసవం దయచేయండి నాయనా తండ్రి. నెమ్మది దయచేయండి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రములు, వందనాలయ్యా నాయనా తండ్రి. తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా పెంచండి ప్రభు, ఆత్మీయంగా పెంచండి ప్రభు. నీకు స్తోత్రం. ఆధ్యాత్మికంగా పెంచండి, పరిశుద్ధ ఆత్మత నింపండి ప్రభు. నాయనా తండ్రి ప్రభ, ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘ కాపర్లను, సంఘాలను దీవించండి నాయన. ఎక్కడెక్కడ మీటింగ్లు జరుగుతుందో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని నాయన, కోర్టు విషయాలు న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కరుణామయడానికి స్తోత్రములు తండ్రి. లోన్ తీసి త్వరగా తీరిపోటుకు సహాయం చేయండి. రావాల్సిన ఐశ్వర్యం రావాలి, సహాయం చేయండి. ఎవరెవరు ఇబ్బందులు వాళ్ళ హృదయాలతో మాట్లాడండి ప్రభువా. మీరే మాట్లాడి వాళ్ళకి అద్భుతంగా జరిగించమని, మీరే ఆశీర్వదించమని, నీ కృపా దీవెనతో నింపండి ప్రభా. దూర దేశం నుండి బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించమని, మీ నామానికి మహిమకరంగా ఎవరెవరు కొరతలు ఉండారు నింపి, సాతాను చేతుల నుంచి విడిపించి, రక్షించి కాపాడమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, సుఖప్రసవం దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామములో స్తుతిస్తూ పాన్సర్ చేసిన కుటుంబాలందరినీ ఆశీర్వదించమని యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థించి అడిగి వేడుకొంచున్న పరలోకమందున మా తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా వందనములు. దేవుడు మీకు తోడై ఉండును గాక.